పదండి. ఏంటి మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నాను. అయినా బ్రెయిన్ ఉన్న టెన్షన్ పడాలి కానీ నీకెందుకు మా టెన్షన్? కూడా కాలుతుంటే నీకు కామెడీగా ఉంది. మనం ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలియదు. 30 లక్షల కోసం మనం ఆడిని కట్టేస్తే ఆ పిల్లిగాడిని వాడి ఇంట్లో మనల్ని కట్టేశాడు. 30 లక్షలు కాదు 30 కోట్లు కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ముందెలా కార్దుడు. దీని దోముతుంటే చెరులో గేదెను గడుగుతున్నట్టు ఉంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. సలుపు కాదే సలుపు. మావయ్య నువ్వు ఇలా పని చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మావయ్య. అల్లుడు. అవును మావయ్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేమర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. అల్లుడు. ఏంటి ఆయన తుడుస్తుంటే మీరు నిలబడి చూస్తున్నారు? నేనా? అంటే మా మామయ్య గారు ఎండలో ఎక్కువ పని చేస్తే బీపీ షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారండి. మీరు వెళ్లే కారు కదా, అందుకే గంట నుంచి తుడుస్తూ ఉన్నా మేడం. నేను ఇందాక నేను చూస్తూనే ఉన్నాను. కార్తీ చాలా ఉందరా నీ దగ్గర. ఆవిడ తొయ్యమని లేదు, తీయమంది. అలాగందా? టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంటి వెతుకుతున్నా? ఉద్యోగంలో చేరి మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నా కదండి, మీ చేతితో స్టార్ట్ చేస్తే. సెంటిమెంటా? కరెక్ట్గా స్టార్ట్ చేశారు. త్వరగా పోనీ. నా 2 చేతులు స్టీరింగ్ మీద ఉన్నాయి కదండి, మీ చేతితో గేర్ వేస్తే. నేనా? మీ అస్త్రాసి మంచిదని పని అమ్మాయి చెప్పింది, అర్థం చేసుకోరు. మేడం మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. బాగా వచ్చా? చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను. అంటే మీ కారు గురించి బాగా తెలుసు అన్నమాట. తెలిస్తే నేను మీకు టెస్ట్ పెడతా మేడం. ఏంటది? ఈ కారులో బ్రేకులు ఎక్కడ ఉంటాయి మేడం? బుద్ధుందా నీకు? డ్రైవింగ్ తెలియకుండా నాకు టెస్ట్ పెడతావా? ఏంటా చూపు, సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంటు ఇంటి దాకా నడుచుకుని రావడం. రా. ఏమైనా దొంగతనం చేసినంత ఈజీ కాదు కార్ డ్రైవింగ్ అంటే, కష్టమే. ఇదేంటి మళ్ళీ వెనకొస్తుంది? ఫోన్లే పాపం వచ్చా. అయ్యో అలా నవ్వకు, భయం వేస్తుంది. ఎక్కు. ఇదిగో డ్రైవరు, ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్లో వేయి. ఏంటి నీ మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడికి చెప్పు. ఏంటి ఏంటి తలకొండ తీసినా? అల్లుడు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతికి వేసి గోడకేసి రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారు లేస్తే ఇంట్లో కూరగాయలు లేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కావటం నేనే, పూజలు తొట్టడం నేనే, ముసలోడు కాళ్ళు వేసటం నేనే. నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కారు వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి? ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చెయ్యాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఇప్పుడు పని చేయాలమ్మా. తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిని ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో సరే చెల్లెమ్మా, బావగారిని అడిగాని చెప్పు. మావయ్య
నేను చూస్తుంటే నా గుడ్డ తరుకుపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య? ఆ? నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య నేను తప్ప? ఆ? ఇలా ఇవ్వు. ఆ? ఏడో కళ్ళు ఆ. ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. ఆ. అవును. తప్పుకోండి. ఆ. మంచిదవే. టాటా ఆ, ఏంటది? పప్పండి గ్రైండర్లో వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పని చేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి. కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి. గ్రైండర్కి ఏముంటది? స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పుడు స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో ఆ, 94లోనో. చాలు చాలు, పోయి పని చూసుకో. ఇంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో అమ్మగారు 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 అమ్మగారు, ఏమేం సుబ్బులు? పప్పు తీసుకెళ్లి గ్రైండర్లో వేయమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిర గిర తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేసాను. తర్వాత మాట్లాడతాను. ఉంటా. నమస్తే. టీవీలో అనౌన్స్ చేస్తే బోల్డ్ మంది వచ్చి బ్లడ్ ఇచ్చేవారు కదా. కావాలంటే ఎంత పైన ఖర్చు పెట్టామని నా కూతురు బ్లడ్ ఇవ్వడం ఒకటే. దానికి చీమ కుట్టినా కూడా నేను తట్టుకోలేనే. సార్ అది దెబ్బ తగిలింది మన గజపతికి సార్. ఆ పేరు వినగానే మీకే యాక్సిడెంట్ అయినట్టు అమ్మాయి గారు ఫీల్ అయ్యారు సార్. అందుకే మేము ఎంత చెప్పినా వినలేదు సార్. అవును, నాకే కాదు, నా పేరున్న వాళ్ళకి ఏం ప్రమాదం వచ్చినా కూడా మా అమ్మాయి తట్టుకోలేదు. ఎక్కడుంది? లోపల ఉన్నారు సార్. నమస్తే సార్. అమ్మా, అమ్మా, నా భర్త ప్రాణం కాపాడి మా కుటుంబాన్నే బ్రతికించావమ్మా. బంగారం లాంటి కూతుర్ని కన్నారయ్యా. ఏమిటమ్మా ఇది? మీ పెంపకం నాన్న. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమి సెంటిమెంట్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదా ఆ తెల్లబొచ్చి ఆయన. అంతేనా? ఆ. వాళ్ళ నాన్న పేరున్నోడికి యాక్సిడెంట్ అయిందని ఈవిడ బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సీట్ సెల్ కూడా ఇలాగే ఉంటుందా? బాగా చెప్పావు అల్లుడు. ఆ. నాదో వింటెలిజెంట్ నీకు ఐడియా. భలే ఐడియాలు వస్తాయి మాయా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మాయా. నేను కాదన్నా. ఆ. మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు. ఆ. ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలాగా చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం మాయా. అలా బయట దేశాలు కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. ఆ. జస్ట్ అలా వాకింగ్ రమ్మందాం, వెంటనే వచ్చేస్తే. అంతేనంటావా? అంతే. ఆ. అల్లుడు, ఆ. అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని. ఆ. మిగిలినంత నీ పనే. సరే పద. మా అల్లుడు వెరీ గుడ్. హాయ్, హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. అయ్యో, అది నా డైలాగ్ అంటే మీరు చెప్పేశారంటే అంటే కిడ్నాప్. కిడ్నీ పెయిన్ కి అంటేనండి మా మామయ్యకి కిడ్నీ పెయిన్ అండి. అయ్యో, కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. నాకు అదే కావాలండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకు వెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. నువ్వు అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్ రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమాన్. అల్లుడు, మావయ్య. ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్. పద చెప్తా. ఎసై. అల్లుడు,
ఎవరు లేరు, లట్టుకుని కోండు పట్టుకున్నాడు పట్టుకో. నాకెందుకు భయంగా ఉంది మా. ఏ? అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలీదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకు నోరు మూసి భుజాన్ని వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా వేసాయి. అంతేనంటావా? అంతే. కసక్. ఏంటి బావును ఆ, ఇప్పుడు మళ్ళీ పోజొట్లే. అయ్యో అదేంటి అలా బోర్లో పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాడి నుంచి వెళ్ళాలి. మన ఫ్యాన్ ఆడెవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, ఆ అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. అంతే. ఆ డబ్బులు ఏవో మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళని కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఆ, అమ్మో. ఎక్కడ పరిగెడతావు? వాడి దగ్గర కత్తి ఉంది అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. ఏయ్! వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం రండ్రా. ఏయ్, ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో బ్లాక్ బెల్ట్. మావాడు కాదు ఆవిడే. ఏడ్సావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అన్నా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారా బూతులు తిన్నావనుకో, కాయల్ తల కాయల్ లేచిపోతాయి. వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతాంరా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగాగితాలు ఏరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా. ఎక్కువ ఏరియాలో చేపలు గేలం వేసి ఆపని ఇక్కడ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రా. ఏదైనా కట్టదురా. కత్తి తలకాయలు లేచిపోతాయి. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రి. విషయం తక్కువ, అల్లరి ఎక్కువ. తలకాయలు లేచిపోతాయి, వస్తున్నారా? ఇవి ఎరికెట్టుకెళ్ళ. చదువు ఏమైందిరా నీకు? స్నేక్ ఫైట్. ఇది స్నేక్ బైట్ రా. ఇది నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ